అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ రోజు సాయంత్రం బియ్యం బస్తాలో ఈ ఒక్కటి వేయండి. ఇంట్లో సంపదకు లోటు ఉండదు. హిందూ సాంప్రదాయంలో ఒక్కో పండుగకు ఒక్కో ప్రత్యేకత ఉంది. మన హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ మాసంలో 3వ రోజు అయిన తదియ నాడు హిందువులు అలాగే జైనులు జరుపుకుంటారు. పరమశివుని అనుగ్రహంతో కుబేరుడు సంపదకు రక్షకుడిగా నియమితుడైన రోజని, అలాగే శ్రీ మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా ఈ రోజుని మన పురాణాలు పేర్కొన్నాయి. అలాగే ఈ రోజే త్రేతాయుగం మొదలైందని, పరశురాముడు ఈ రోజే జన్మించాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. ఈరోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాన్ని ఇస్తాయి. ఈరోజు మొత్తం మంచి ముహూర్తంగానే భావిస్తారు. ఈరోజు గౌరీదేవిని, లక్ష్మీదేవిని తప్పక ఆరాధించాలి. ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకొని పూజ చేసే సమయంలో పూజా మందిరంలో వీటిని ఉంచి లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది. అయితే ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని, కొంటే ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుందని ప్రచారం చేస్తుంటారు. నిజానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అంటే అహంకారం పెంచుకోవడమే అని చాలామందికి తెలియదు. కలిపురుషుడి 5 నివాస స్థానాలలో బంగారం ఒకటి. బంగారం అహంకారానికి హేతువు. అయితే ఈరోజు బంగారం ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే బంగారాన్ని కొనమని కాదు, స్తోమత ఉన్నవారు బంగారాన్ని దానం చేయమని. అయితే అందరికీ బంగారం దానం చేసే స్తోమత ఉండదు కాబట్టి, ఇది ఎండలు పెరిగే సమయం కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజు కొత్త కుండను దానం చేయడం మంచిది. అలాగే ఈరోజు అన్నదానం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో అన్ని శుభాలను పొందుతారు. అలాగే ఈరోజు చెప్పులు, వస్త్రాలు, గొడుగు, విసనకర్రలు దానం చేయడం, అలాగే వీలుంటే చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మంచినీటిని, మజ్జిగను, పండ్లు, పానకం వంటి వాటిని దానం చేయడం వలన మీ పుణ్యం అక్షయమవుతుంది. అక్షయ తృతీయ రోజు సాయంత్రం ఇంట్లో తప్పక సంధ్యాదీపం వెలిగించాలి. అలాగే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గుమ్మానికి ఇరువైపులా కూడా దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. అలాగే పూజ పూర్తయిన తరువాత లక్ష్మీదేవిని స్మరించుకుంటూ మనం పైన చెప్పుకున్న పూజలో ఉంచిన లక్ష్మీ గవ్వలను, గోమతి చక్రాలను, వీటితో పాటు పచ్చకర్పూరం, ఈ మూడింటిని కలిపి ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దీన్ని బీరువాలో కానీ బియ్యం బస్తాలో కానీ మీ వీలును బట్టి ఉంచడం వలన మీకున్న ఆర్థిక సమస్యలు తొలగి ఎవరి దగ్గర చేయి చాచి అడగాల్సిన అవసరం రాదు. అలాగే ఇంట్లో ఎప్పటికీ కనీస అవసరాలకు లోటు అనేది ఉండదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి న్యూస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.